దేవర 2 ఉండదు అన్నారు. కానీ ఉంటుందని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, నిర్మాత కళ్యాణ్ రామ్ గతంలో తేల్చారు. కట్ చేస్తే డ్రాగన్ మూవీ సగం షూటింగ్ తర్వాత లెక్కలు మారాయి. ఇక దేవర 2 ఉండదు అనే ప్రచారమే జరిగింది. కట్ చేస్తే ఇవాళే ఎన్టీఆర్ ని కలిశాడు కొరటాల శివ. కథలో మార్పులు లేదంటే ఫైనల్ స్క్రిప్ట్ నెరేషన్ కోసం అనుకున్నారు అంతా. కానీ కొరటాల శివకి ఎన్టీఆర్ క్లియర్ గా క్లారిటీ ఇచ్చాడట. ఇది కూడా దేవర 2 ఉండదని కాదు, పక్కాగా ఉంటుందని. కాకపోతే కొరటాల శివ మాత్రం కాస్త డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చింది. బేసిక్గా దేవర 2 లేకపోతే తను నిరుత్సాహపడాలి, లేదంటే దేవర 2 కథ నచ్చకపోయి ఉంటే నిరాశపడాలి. కానీ కథ నచ్చింది, చేసేద్దాం అని ఎన్టీఆర్ అన్నారు. మరెందుకు కొరటాల శివ కాస్త డిసప్పాయింట్ అయ్యారు? టేక్ ఎ లుక్. దేవర 2 మీద ఈరోజు భారీ అనౌన్స్మెంట్ వస్తుందని ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూసింది. కారణం ఎన్టీఆర్ ప్రత్యేకంగా కొరటాల శివని ఇంటికి పిలిచి మాట్లాడటం. అంతా ఫైనల్ స్క్రిప్ట్ నేరేషన్ కోసమే అనుకున్నారు. లేదంటే ఇద్దరూ కలిసి దేవర 2 తాలూకా ఏదైనా స్పెషల్ అనౌన్స్మెంట్ ఇస్తారని భావించారు. కానీ అలా జరగలేదు. ఒకటి మాత్రం జరిగిందని కన్ఫామ్గా తెలుస్తుంది. దేవర 2 ఉందని ఫైనల్ అయింది. దేవర 2 విషయంలో ఇప్పటికే ఫ్యాన్స్లో చాలా గందరగోళం ఉంది. కారణం దేవర 2 ఉండదని, ఎన్టీఆర్ వద్దనుకున్నాడని. గతంలో 2 సార్లు ఎన్టీఆరే దేవర 2 ఉంటుందని తేల్చాడు. అయినా రూమర్లు మాత్రం ఆగలేదు. ఇప్పుడు ఎన్టీఆరే స్వయంగా పిలిచి కొరటాల శివతో ఫైనల్ స్క్రిప్ట్కి ఫైనల్ సిగ్నల్ ఇచ్చేశాడట. అది కూడా గ్రీన్ సిగ్నల్ అని తెలుస్తుంది. కాకపోతే ఇక్కడే కొరటాల శివ కాస్త డిసప్పాయింట్ అయ్యాడని తెలుస్తుంది. బేసిక్గా దేవర 2 లేదంటే తను నిరుత్సాహపడ్డట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ దేవర 2 ఉందని చెప్పడానికే ఎన్టీఆర్ ఇంటికి పిలిపించి మాట్లాడాడు. అయినా తను కాస్త డిసప్పాయింట్ అవ్వటం వెనక పెద్ద కథే ఉంది. అదే డ్రాగన్ మూవీ డిలే అవ్వటం. నిజానికి డ్రాగన్ ముందనుకున్న దాని ప్రకారం చూస్తే 2026 జనవరిలోగా షూటింగ్ పూర్తవ్వాలి. కానీ అలా జరగట్లేదు. డ్రాగన్కి సీక్వెల్ని కూడా షూటింగ్ మధ్యలో ప్లాన్ చేయడం వల్లే ఈ సినిమా షూటింగ్ ఇంకా ఏప్రిల్ వరకు కొనసాగేలా ఉంది. ఆ ప్రాసెస్లోనే చాలా లెక్కలు మారాయి. సీన్లోకి త్రివిక్రమ్ శ్రీనివాస్ రాగలిగాడు. సుబ్రహ్మణ్య స్వామిని బేస్ చేసుకుని తను మైథలాజికల్ మాస్ మూవీ ప్లాన్ చేశాడట. ఇంతవరకు మైథలాజికల్ మూవీలకు ఏమాత్రం టచ్ లేని మాస్ యాక్షన్ డ్రామాని యాడ్ చేయడంతో ఎన్టీఆర్కి ఆ కథ తెగనచ్చిందట. డ్రాగన్ మీద ఎన్టీఆర్కి ఎంత నమ్మకం ఉందో అంత నమ్మకం గాడ్ ఆఫ్ వార్ మీద రావడంతో ఆ ప్రాజెక్ట్ని ఫిబ్రవరిలో మొదలు పెట్టబోతున్నట్టు కొరటాలకి ఇంటిమేట్ చేశాడని తెలుస్తోంది. రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసి నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన దేవర ఏ రకంగా తక్కువ కాదు. కాకపోతే దేవర 2 ఇప్పటికిప్పుడు మొదలైతే అందులో లుక్ కోసం మళ్ళీ ఎన్టీఆర్ బొద్దుగా మారాలి. అందుకు కనీసం నెల లేదంటే 2 నెలల సమయం పడుతుంది. అందుకే ముందు డ్రాగన్, తర్వాత గాడ్ ఆఫ్ వార్ని పూర్తి చేస్తూనే నెల్సన్ దిలీప్ మూవీకి కూడా తన కొత్త లుక్ సూట్ అవుతుందని అది కూడా పైప్ లైన్లో పెట్టేశాడట మ్యాన్ ఆఫ్ మాసెస్. ఈ 3 అయ్యేలోపు కావాలంటే మరో హీరోతో ఏదైనా ఒక ప్రాజెక్టు పూర్తి చేయమని, అదయ్యేలోపు వీటిని పూర్తి చేసి దేవర 2 సెట్లో కలుద్దామన్నాడట. అలా దేవర 2 ఉందని తేలినా కనీసం 2 ఏళ్ల తర్వాత అది పట్టాలెక్కుతుందని తెలిసి కొరటాల శివ డిసప్పాయింట్ అయ్యాడట.